Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about position and functional isomerism. కొద్దిమంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ ఆర్గాన్ కెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగడం జరిగింది. సో దట్ ఇవి చేస్తున్నాము. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఇది. ఏపీ రీసెంట్గా సిలబస్ చేంజ్ అయింది కదా, సో న్యూ సిలబస్. ఓకే, సో టీఎస్ కూడా చేంజ్ అవుతుంది, అప్పుడు ఈ క్వశ్చన్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సరే, ఇక్కడ వాట్ ఆర్ పొజిషన్ ఐసోమెరిజం అండ్ ఫంక్షనల్ ఐసోమెరిజం, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. ఒక ఎగ్జాంపుల్ చాలా అంటున్నాడు, చూద్దాం. ఫస్ట్ పొజిషన్ ఐసోమెరిజం ఏంటో చూద్దాం. పొజిషన్ ఐసోమెరిజం. పొజిషన్ ఐసోమెరిజం అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని డిఫైన్ చేయొచ్చు మనమే. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే CH3 CH2 CH2 OH and CH3 CHOH CH3. ఇది ఒక పేరు. నెక్స్ట్ CH3 CH2 CH2Cl and CH3 CHCl CH3. Then third one CH3 CH2 CH double bond CH2 and CH3 CH double bond CH. ఓకే, ఓ 3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇప్పుడు ఈ 2 కాంపౌండ్స్ని అబ్జర్వ్ చేయి. ఫార్ములా 1 2 3 కార్బన్స్, 3 కార్బన్స్ C3, హైడ్రోజన్లు 3 5 7 8 H8, 1 ఆక్సిజన్ ఉంది. ఇక్కడ కూడా చూడు C3H6 3 3 6 7 8 O, సేమ్ ఫార్ములా బోత్. బట్ ఇక్కడ ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడుంది? ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. బట్ ఇక్కడ సేమ్ ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడుంది? సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. అంటే పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్లో వేరియేషన్ ఉంది కదా, కాబట్టి పొజిషన్ ఐసోమెరిజం అంట. ఓకే, చూద్దాం. సో దీని నేమ్ ఏంటంటే ప్రొపేన్, 3 కార్బన్స్ కదా, సో ప్రొపేన్ 1 ఓల్, 1 దగ్గర ఆల్కహాల్ ఉంది. దీని నేమ్ ప్రొపేన్ 2 ఓల్. ఎక్కడికి వద్దాం? క్లోరిన్ ఫస్ట్ కార్బన్ దగ్గర లింక్ అయింది, క్లోరిన్ సెకండ్ కార్బన్ దగ్గర లింక్ అయింది. సో ఇక్కడ 3 కార్బన్స్ కదా ఉన్నాయి, సో 1 క్లోరో ప్రొపేన్. సబ్స్టిట్యూయెంట్ కదా, ముందు చెప్పాలి. 1 దగ్గర ఉంది, 1 క్లోరో ప్రొపేన్. దీని నేమ్ ఏంటి? 2 క్లోరో ప్రొపేన్. సెకండ్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది కాబట్టి 2 క్లోరో ప్రొపేన్. ఫార్ములా చూద్దాం, మాలిక్యులర్ ఫార్ములా. ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో 1 2 3 కార్బన్స్ C3, 3 5 7 హైడ్రోజన్లు 7 ఉన్నాయి, 1 క్లోరిన్ ఉంది. సేమ్ 3 కార్బన్స్, హైడ్రోజన్ 3 3 6 7 1 క్లోరిన్, సేమ్ ఫార్ములా. థర్డ్ పెయిర్లో గమనిద్దాం ఫార్ములా. 1 2 3 4 కార్బన్స్, 2 3 5 8 హైడ్రోజన్ C4H8. ఇక్కడ చూడు 1 2 3 4 కార్బన్, 3 3 6 7 8, సేమ్ ఫార్ములా బోత్. దీని నేమ్ ఏంటి? 4 కార్బన్స్ ఉన్నాయి, బిట్ ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది. ఓకేనా? బిటీన్ 1 లేదా 1 బిటీన్ అనొచ్చు. దీని ఏమంటాం? బ్యూటీన్ 2 అందాం, లేదా 2 బిటీన్ అందాం. ఇలా పెయిర్ ఆఫ్ కాంపౌండ్స్ 2 కానీ 3 కానీ, 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ, 2 ఆర్ మోర్ కాంపౌండ్స్ with the same molecular formula but they are differ in the position of functional group, substituent or double bond or triple bond, then they are called position isomers. Isomers అన్నప్పుడు సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, కానీ సబ్స్టిట్యూయెంట్స్ కానీ ఫంక్షనల్ గ్రూప్ కానీ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ వాటి పొజిషన్లలో వేరియేషన్ ఉంటూ సేమ్ ఫార్ములా ఉంటే పొజిషన్ ఐసోమరిజం అంటాం. అండ్ ఆ ఐసోమర్లను పొజిషన్ ఐసోమర్స్ అంటాం. సో అదే డెఫినేషన్ సింపుల్గా రాద్దాం. ఏం రాద్దాం అంటే 2 ఆర్ మోర్ కాంపౌండ్స్ హ్యావింగ్ same
molecular formula, two or more compounds having same molecular formula but differ in their properties. వాటి ప్రాపర్టీస్లో డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే డ్యూ టు differ in the position of substituent or functional, in the position of substituents or functional group or double bond or ట్రిపుల్ బాండ్. ఓకేనా? సేమ్ ఫార్ములా ఉండి ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. రీజన్ ఏంటంటే డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ కానీ ఫంక్షనల్ గ్రూప్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ డబుల్ బాండ్ కానీ అలాంటి వాటిని ఏమంటాం? ఆర్ కాల్డ్ పొజిషన్ ఐసోమర్స్. పొజిషన్ ఐసోమర్స్ అండ్ ద phenomenon is called, ఇలాంటి ఫినామినన్ ఏమంటాం? పొజిషన్ ఐసోమెరిజం అంటాం. ఓకేనా? ఓకే, మీకు మోర్ డేటా కావాలి, మోర్ ఎగ్జాంపుల్స్, మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక జీఓసి అని ఒక ప్లేలిస్ట్లో ఉంది మనకి, అక్కడైతే ఇంకా క్లారిటీగా ఐసోమెరిజమ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షనల్ ఐసోమెరిజం. ఇది కూడా డెఫినేషన్ అర్థం కావడానికి రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. CH3 CH2 CH2OH అండ్ CH3 CHOH CH3 CH2O CH3. వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH3 CH2 CHO CH3 C డబల్ బాండ్ O CH3. ఓకేనా? ఇంకా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్, చాలా రెండు ఎగ్జాంపుల్స్, మనకు అడిగేది 4 మార్క్సేగా. ఓకే, ఇప్పుడు ఈ రెండు కాంపౌండ్లను గమనించండి. పెయిర్ ఆఫ్ కాంపౌండ్ ఫార్ములా 1 2 3 కార్బన్స్, 1 2 3 కార్బన్స్, C3. ఓకేనా? హైడ్రోజన్ 3 5 7 8 H8O, C3H6 to 8O. సరిపోయింది, సేమ్ ఫార్ములా. బట్ ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ ఎవరు? ఆల్కహాల్. ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ ఎవరు? ఈథర్. దీని నేమ్ ఏంటి? 3 కార్బన్స్ ఉన్నాయి. ప్రొపేన్ 1 ఓల్ లేదా 1 ప్రొపనోల్, ప్రొపనోల్ 1 ఎలా అని చెప్పచ్చు. ఆల్కహాల్ ఓల్. ఇదేంటిది? ఆల్కాక్సీ ఆల్కేన్ అని పిలవాలి. 1 కార్బన్ లెస్ కార్బన్లను ఆల్కాక్సీగా తీసుకోవాలి. సో మిథాక్సీ అటువైపు ఒక కార్బనే ఉంది, ఈ 1 కార్బన్ ఇటుపక్క 2 కార్బన్స్ లెస్ కదా, ఇక్కడ ఒకటే కార్బన్, దాన్ని ఆక్సిజన్తో కలిపి ఆల్కాక్సీ అని చెప్పాలి. ఒక కార్బన్ ఉన్నప్పుడు రూట్ వర్డ్ మిత్ వస్తుంది కాబట్టి మిథాక్సీ ఈథేన్. ఆల్కాక్సీ ఆల్కేన్, ఆల్కేన్లో 2 కార్బన్లు ఉన్నాయి, ఇత్. సో మిథాక్సీ ఈథేన్ అని అంటాం. సో అదేమో ఈథరు, ఇదేమో ఆల్కహాల్, ప్రాపర్టీస్ డిఫరెంట్ కానీ మాలిక్యులర్ ఫార్ములా సేమ్. ఓకేనా? సరే, ఫంక్షనల్ గ్రూప్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ చూడు, దీని పరిస్థితి ఏంటి? 3 కార్బన్స్ ఉన్నాయి, ప్రొపో ఆల్డిహైడ్ ఉంది, ఆల్. సో 3 కార్బన్స్ ఉన్నాయి, ప్రొపేన్ అంటాం, ఆల్డిహైడ్ కాబట్టి ఆల్. ప్రొపనాల్ ఇది కీటోన్. ఓకేనా? కీటోన్ ఏమంటాం? ఓన్. 3 కార్బన్స్ ఉన్నాయి, ప్రొపేన్ కీటోన్ కాబట్టి ఓన్. ప్రొపనోన్ ఫార్ములా చూద్దాం. 1 2 3 కార్బన్స్, C3 3 5 6 H6O, C3H6O, C3H6 1O. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్. అప్పుడు డెఫినేషన్ ఎలా చెప్పచ్చు? సేమ్ ముందు చెప్పినట్లే. 2 or more compounds having same molecular formula but they are differ in their functional group are called functional isomers and that phenomenon is called functional isomerism అంటాం. చూడు,
ఏం రాస్తాం? 2 or more compounds having same molecular formula but they are differ in properties due to differ in their functional group. ఓకేనా? హ్యావింగ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ డ్యూ టు డిఫర్ ఇన్ దేర్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, ఆర్ కాల్డ్, ఇలాంటి వాటిని ఏమంటారు? ఫంక్షనల్ ఐసోమర్స్. ఫంక్షనల్ ఐసోమర్స్. అండ్ ఇలాంటి ఫినామినన్, అండ్ ద ఫినామినన్ ఈజ్ కాల్డ్ ఏమంట? ఫంక్షనల్ ఐసోమెరిజం అంటారు. అర్థమైందా? సో ఇలా ఎగ్జాంపుల్స్ చూస్తేనే రాయొచ్చు. ఓకేనా? డెఫినేషన్ అర్థమైతే 2 ఎగ్జాంపుల్స్ ఇస్తారు. 1 ఎగ్జాంపుల్ వేసినా మార్క్స్ ఇస్తారు. ఓకేనా? రైట్. Hope you understand. Keep watching for more videos. Thank you.